మంచిదండి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. 104వ కీర్తనలో మనము కొన్ని ప్రధానమైన సంగతులు ఈ దినాన్ని జ్ఞాపకం చేద్దాం. 104వ కీర్తనలో మొదటి మాటలో రాయబడినటువంటి సంగతి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు. నీవు మహాత్మ్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. స్తోత్రం కలుగునుగా. 103వ కీర్తన గురించి గడిచిన వారం ధ్యానం చేశాం. గడిచిన వారంలో 103వ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు, ప్రాణముతో మాట్లాడుకుంటున్నాడు, మనస్సుతో మాట్లాడుకుంటున్నాడు, శరీరంతో మాట్లాడుకుంటున్నాడు. మనం కూడా మన శరీరము, మన మనస్సు లేదా మన ప్రాణము, మన ఆత్మ, ఇవన్నీ దేవుడు దయచేసాడని, దేవుని ద్వారా మనము పొందుకున్నామని, దేవుడే మనల్ని సృష్టించాడని, దేవుడే ఈ లోకంలో మనల్ని నిలవబెట్టాడని అనేకమైన విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ప్రాణంతో మనం ఎప్పుడు మాట్లాడుకోవాలి. ప్రాణానికి నువ్వు ధైర్యం చెప్పాలి. ప్రాణాన్ని నువ్వు కొంత మీ మాటల ద్వారా కొంత ఆదరణ కలుగు చేయాలి. ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు నువ్వు చాలా హృదయంలో కొంకిపోతుంటారు, బాధపడిపోతుంటారు, ఇబ్బందులు పడుతూ ఉంటారు. అప్పుడు మీ ప్రాణంతో మీరు మాట్లాడుకోవాలి. నా ప్రాణమా భయపడకు, దేవుడు ఉన్నాడు. నా ప్రాణమా దిగులు చెందకు, దేవుడు సహాయం చేస్తాడు. నా ప్రాణమా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు అని మనము మన ప్రాణంతో మనము మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనము గనక మన ప్రాణానికి నచ్చ చెప్పుకోకపోతే, మన ప్రాణాన్ని ధైర్యపరచుకోకపోతే మనం మరింత బలహీనమైపోతాం, మరింత కృంగిపోతాం, మరింతగా మనము దిగజారిపోతాం. కొంతమంది అంటుంటారు చూసారా, మనస్సులో చాలా బాధ ఉందండి, ఎందుకో తెలియదు అతను అలా కృంగిపోతున్నాడు, ఆవిడ కృంగిపోతుంది, లేదా అబ్బాయి కృంగిపోతున్నాడు, లేదా ఆ యవనస్తురాలు కృంగిపోతుంది, లేదా ఆ తల్లిగారు కృంగిపోతున్నారు, ఏమో తెలియట్లేదు. వాళ్ళ మనసులో బాధ ఏంటో, వాళ్ళ కష్టమేంటో, వాళ్ళ కన్నీళ్ళేంటో, వాళ్ళ ఇబ్బందులేంటో అంట. నిజమే, ఎందుకుంటాయంటే వాళ్ళు మనసులో ఉన్నటువంటి ఆ వేదన చేత, ఆ బాధల చేత కృంగిపోతూ ఉంటారు. చాలామంది బయటికి చెప్పుకోలేక కన్నీళ్లు కార్చుకుంటూ, రాత్రి వేళల్లో కూడా నిద్ర పట్టక మహావేదనతో, ఏమిటి నాకు ఈ పరిస్థితి, నాకు ఈ బాధ ఏంటి అని అనేక మార్లు కృంగిపోయేవారు మనం చూస్తూ ఉంటాం. అయితే వాళ్లకు తెలియంది ఏంటంటే మనసుకు నచ్చ చెప్పుకోవటం, మనస్సును ధైర్యపరచుకోవటం. మనస్సులో మనము ఎటువంటి చింత వేదన లేకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ఒకసారి మా నాన్నగారికి భయంకరమైనటువంటి టెన్షన్ వచ్చేసి ఫిట్స్ వచ్చేసింది, చాలా భయంకరమైనటువంటి. అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాం. హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఇంకా కృంగిపోయి ఆ రాత్రి అంతా హాస్పిటల్లో ఉండి తెల్లవారి ఏదో కొద్ది కోలుకున్నారు. అప్పుడు నేను వెళ్ళి ఏం చెప్పానంటే, మీరు ఇలా కృంగిపోతే ఎలాగా, ఇలా బలహీనపడిపోతే ఎలాగా, సమస్యలు ఉన్నాయని, కొడుకు జీవితం ఇలాగ అయిపోయిందని, పరిస్థితులు మారిపోతున్నాయని మీలో మీరు బాధపడిపోతే మీ జీవితం ఏమైపోతుంది? మీరు ధైర్యంగా ఉండాలి, మీ మనసుకు మీరు నచ్చ చెప్పుకోవాలి అని చెప్పి, నీ మనవణ్ణి నీవు చూడవా? మరలా నీ కుమారుడి యొక్క జీవితంలో అద్భుతాలు చూడవా? నీకు ఆ నమ్మకం లేదా? నీకు ఆ విశ్వాసం లేదా అని నక్కపల్లి హాస్పిటల్ ముందు నేను చాలా గట్టిగా తిట్టేశాను, చాలా గట్టిగా గద్దించాను నేను. ఎందుకనకంటే మనస్సులో ఏం కావాలి? ధైర్యం కావాలి. మనస్సుకి ఎప్పుడైతే ధైర్యం వచ్చిందో మనం ధైర్యంగా ప్రతి పని చేయగలుగుతాం. స్తోత్రం కలిగిన. ఎన్ని ఆటపోట్లు వచ్చినా ఎదుర్కోగలుగుతాం, ఎన్ని పరిస్థితులు మనకు ఎదురైనా నిరీక్షణతో నిలబడగలుగుతాం. అవును కదా? నేను ఆ మాటలు అన్న తర్వాత ఒక గంటన్నరకి ఆయన కంప్లీట్గా తేరుకున్నాడు. కారణం ఏంటి? మనస్సులో ఏం కలిగింది? అది మనస్సులో ధైర్యం కావాలా?
మనస్సులో ధైర్యం లేకపోతే చాలా జాగ్రత్త సుమా. మనస్సులో ధైర్యం కలిగిన వాడు బలహీన స్థితిలోనున్న బలపరచబడగలుగుతాడు. మనస్సులో ధైర్యం లేకపోతే, మనస్సులో నీకు నెమ్మది లేకపోతే, మనస్సులో నీకు నిశ్చయత లేకపోతే, నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యుడివే. ఎంత ఆరోగ్యం ఉంటే ఎవరికి కావాలండి? మనస్సులో ఏముండాలి? ధైర్యము. నీ మనస్సుకు నువ్వు నచ్చ చెప్పాలి. మనస్సా భయపడక, మనస్సా దిగులు చెందకు, మనస్సా ధైర్యంగా ఉండు, దేవుడికి న్యాయం చేస్తాడు. స్తోత్రం కలిగినగా. మన జీవితంలో దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు మనకు నేర్పించే పాఠాలు మనం శ్రద్ధగా నేర్చుకోవటానికి మనం ప్రయత్నాలు చేయాలి. మన మనస్సుకు మనం నచ్చ చెప్పుకోవటం మనము నేర్చుకోవాలి. కుటుంబాల్లో పరిస్థితులు మారిపోయినా, ఇబ్బందులు ఎదురైనా, కష్టాలు ఎదురైనా, కన్నీళ్ళు ఎదురైనా ఎప్పుడూ కూడా దావీదులాగా మనస్సుతో మాట్లాడాలి. గత వారం చెప్పాను, గత వారము నీ అని మాట్లాడుతూ మనస్సు గురించి మాట్లాడాడు, ప్రాణం గురించి మాట్లాడాడు. మనము అని మాట్లాడుతూ ప్రాణము శరీరాన్ని గురించి మాట్లాడాడు, ఆత్మను గురించి మాట్లాడాడు. స్తోత్రం కలిగిన గాక. ఇది కీర్తనలో కూడా, ఈ 104వ కీర్తనలో కూడా మరలా మొదలుపెట్టాడు. ఏమని మొదలుపెట్టాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. స్తోత్రం కలిగిన గాక. మళ్ళా సేమ్ 103వ కీర్తనలో ఎలా మొదలుపెట్టాడు, మరలా 104వ కీర్తనలో కూడా అదే మొదలుపెట్టాడు. ఏమంటున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. గత వారం తన ప్రాణము గురించి, తన యొక్క మనస్సు కోసము, తన శరీరము కోసము, తన ఆత్మ కోసము మాట్లాడుకున్నటువంటి దావీదు ఈరోజు దేవుని కోసము, దేవుడు సృష్టించిన సృష్టి కోసము, దేవుని సృష్టి దేవుడంటే ఎలా పడి చచ్చిపోతుందో వాటిని మనకు తెలియపరుస్తున్నాడు. స్తోత్రం కలిగినగా. ఎప్పుడైనా సరే దేవుని కోసము మనిషికి లేని తపన, దేవుని కోసము మనిషికి లేని ఆతృత సృష్టికి ఉన్నది. మనిషికి ఉండదు. మనుషులమైన మనము దేవుని కార్యాలను చులకనగా చూస్తాం, దేవుని పనిని అశ్రద్ధగా చేస్తాం, దేవుని పని అంటే అంత భయపడం. మనం ఒక ప్రెసిడెంట్కి భయపడినట్టు, ఒక ప్రధానమంత్రికి భయపడినట్టు, ఒక పోలీసుడికి భయపడినట్టు, ఒక లాయర్కి భయపడినట్టు, లేదా ఒక ఆఫీసర్కి భయపడినట్టు దేవునికి భయపడం. మనం లోకంలో ఉన్నవాడు వస్తే వాడి దగ్గర మనం చేతులు కట్టి నిలబడతాం, గజగజా వణికిపోతాం, మాట్లాడటానికి నోరు తడబడిపోతుంది. కానీ దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత గరాణా, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత గర్వము, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత లెక్కలేనితనము, దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత అతిశయము ఎందుకు వస్తున్నాయి మనకి? సృష్టికి ఎంత ఆతృత ఉందో దేవుని మీద, సృష్టికి ఎంత అపేక్ష ఉందో దేవుని మీద. ఈరోజు నేను కొద్ది మాటలు జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే సృష్టికి ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ, దేవుని మీద ఉన్న భయము, భక్తి మనము కూడా కలిగి ఉండాలి అని ఈ 104వ కీర్తన మనకు వివరిస్తుంది. అందుకే ఈ 104వ కీర్తనలో భక్తుడైన దావీదు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రభువు నీవు ఎంతో గొప్పవాడవు, అధిక ఘనత వహించిన వాడవు. స్తోత్రం చెప్పండి. అధిక ఘనత. చూసారా అక్కడ ఎంత అద్భుతమైన మాట ఉంది? చదవండి అమ్మది. యెహోవా నా ప్రభువా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు. స్తోత్రం చెప్పండి. మనం ఇస్తున్నామా అధిక ఘనత? అధిక ఘనత, అధిక ఘనత మనం దేవునికి ఇవ్వాలా? అధిక ఘనత వహించిన దేవుడవు నీవే గనుక మేము నిన్ను స్తుతిస్తూ ఉన్నాము, సన్నుతిస్తూ ఉన్నాము. అన్నిటికంటే అద్భుతమైనటువంటి దేవుడవు నీవే ప్రభువా అంటూ ఒక చక్కటి మాటలు క్రిందకు మనం వెళ్ళి కొన్ని వచనాలు ధ్యానం చేస్తే మనకు అర్థమవుతుంది. ఏమని అర్థమవుతుందో తెలుసా? పరిశుద్ధ గ్రంథములో నుండి 13వ వచనాన్ని మనం చదివితే చూడండి, 17, 11 వచనం నుంచి చదవండి. అవి అడవి జంతువులన్నిటికీ దాహమిచ్చును, వాటి వలన
అడవి గాడిదలు దప్పిక తీర్చుకొనును, వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసము చేయును, కొమ్మల నడుమ సునాదము చేయును. స్తోత్రం చెప్పండి. కొమ్మల నడుమ సునాదము చేయును. ఏంటివి ఇవి? ఎలా ఆనందించగలుగుతున్నాయి, ఎలా సంతోషించగలుగుతున్నాయి అంటే దైవవాక్యంలో ఉంది. 10వ వచనం నుండి చదివితే 10వ వచనంలో, ఆయన కొండలోయలలో నీటి బుగ్గలను పుట్టిస్తున్నాడు, అవి మన్యములలో పారుతున్నాయి, అవి అడవి జంతువులన్నిటికీ దాహమిస్తున్నాయి. చూడండి, ఇంకా చదవండి. వాటి వలన అడవి గాడిదలు దప్పిక తీర్చుకుంటున్నాయి, వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసము చేస్తూ ఉన్నాయి, కొమ్మల నడుమ సునాదము చేస్తూ ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. అయ్యా, నీవు కొండ లోయలలో నీటి బుగ్గలను పుట్టించకపోతే, కొండ లోయలలో నీటి బుగ్గలను నీటిలను నీవు రప్పించకపోతే, కొండ లోయలలో నీవు వర్షమును కురిపింపి ఆ నీరు మన్యములలో పారేటట్లుగా మీరు చేయకపోతే అడవి గాడిదలకు దాహం దొరుకుతుందా? ఆకాశ పక్షులకు క్షేమము దొరుకుతుందా? నీవు నీరు పార్పించబట్టే కదా ప్రభువా అడవి గాడిదలు దాహం తీర్చుకుంటున్నాయి. చెట్ల నడుమ పక్షులు సంతోషగానము చేస్తున్నాయి. స్తోత్రం చెప్పండి. సునాదము అనగా అర్థం ఏంటంటే, సు అనగా మంచి, నాదము అనగా పాట. స్తోత్రం కలిగినగా మంచి స్వరములెత్తి దేవునికి ఏం చేస్తున్నాయి? పాటలు పాడుతున్నాయి. ఎందుకు పాటలు పాడుతున్నాయి? అయ్యా, నీవు కొండ లోయలలో నీటిని పుట్టించావు, మన్యములలో వాటిని పారిచ్చావు, ఆ నీటి వలననే మేము బతుకుతున్నాము. ఈ కృతజ్ఞత మనిషికి ఉందా? మాట్లాడండి. ఈ కృతజ్ఞత మనిషికి ఉందా? అయ్యా, నీవు ఆహారం ఇవ్వకపోతే మాకు ఎక్కడ ఆహారం వస్తుంది? అయ్యా, నీవు మమ్మల్ని బలపరచకపోతే మేము సంతోషంగా ఉండగలమయ్యా. నేడు మేము ఈ రీతిగా ఉన్నామంటే అది కేవలం నీ కృపే కదా ప్రభువా అని మనము కూడా దేవుని ఎడల సన్నుతించేవారముగా, స్తుతించేవారముగా ఉండాలి. స్తోత్రం కలిగినగా. నోరు లేని జీవులు ఆయనను గురించి సునాదము చేస్తున్నాయి. నోరు లేని జీవులు, మనలాగా స్వరము లేదు వాటికి ఉన్నటువంటి ఆ కోలాహలము, ఆ కేకలు, ఆ అరుపులతో అరణ్యములో నీటి బుగ్గల దగ్గర నీళ్లు తాగుతూ అవి దేవుని గురించి ఆరాధన గానము చేస్తున్నాయి. స్తోత్రం కలుగునగా. ఇంకొక మాట చదువుకుందాం చూడండి. ఇంకొక మాట 14వ వచనాన్ని కూడా చదవండి. పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను. స్తోత్రం చెప్పండి. పశువులకి ఏం మొలిపిస్తున్నాడంట? గడ్డి. ఇంకోటి ఏం రాయబడి ఉంది? నరుల ఉపయోగమునకు అని రాయబడి ఉంది. కూర మొక్కలు. మనం తినం కూర మొక్కలు, మనము కక్క ముక్కలు తప్ప కూర మొక్కలు తినం మనం. నరుల ఉపయోగమునకు అని రాయబడింది. అంటే నరులకు నిజముగా ఉపయోగపడేది ఏంటి చెప్పండి? కక్క ముక్కలు కాదు. నో, కూర ముక్కలు తినాలి. మనము ఎప్పుడైనాను కాయగూరలు ఖచ్చితంగా మనం తిని తీరాలి. ఎందుకంటే ఆరోగ్యాలు పాడైపోతున్నాయంటే మన ఆహారమే కారణం. కనుక మనం కూడా ఆహార విషయంలో కాస్త శ్రద్ధ కలిగి ఉండాలి. హిందువులు ఎలా అయితే మంచి శ్రద్ధ కలిగి ఉండాలి. ఎలా శ్రద్ధ కలిగి ఉంటారమ్మా? మన ఎవరు సమాధానం గారు కూడా దేవుల్లో రాకమునుపు మంచి పూజలు పునస్కారాలు చేసి ఉంటారు కదా. ఇక్కడ ఉన్నప్పుడు మనకందరికి బాగా తెలుసు. అది ఆయన నెహమ్యా గారికి బాగా తెలుసు. ఆయన మంచి గొప్ప భక్తుడు, మామూలు భక్తుడు కాదండి బాబు. ఆయన నిజంగా హిందువులు ఉన్న ఆహారపు అలవాట్లు చాలా శ్రేష్టమైనవి. ఎలా అంటే ఈరోజు శనివారం కూర అడగండి, పప్పు అండి. ఇంకా అంతకు మించి మాట్లాడడానికి వెళ్ళి
పప్పే ఇంకంతే. ఈరోజు ఏంటి కూర? వారాలు సోమవారం అండి వాళ్ళ మేము పప్పే వండుకుంటాం, ఇంకేం వండుకో. మంగళవారం అండి ఈరోజు ముక్క తెచ్చుకోవాలి తప్పకుండా. లేదా బుధవారం అండి వేరొక ఆహారం ప్రతిరోజు కూడా ఏమవుతూ ఉంటుంది? మారుతూ ఉంటుంది. మనం ప్రతిరోజు కక్కే, ప్రతిరోజు ముక్కే. ఇక ఆరోగ్యాలు ఏం బాగుపడతాయి? ఇక ఏంటి ప్రతిరోజు కక్కే, ప్రతిరోజు ముక్కే అంటే ఇంకా శరీరం ఎప్పుడు బాగుపడుతుంది? దేవుడు ఎంత చక్కటి మాట రాసి పెట్టాడండి. నరుల ఉపయోగమునకు, హల్లెలూయా, మనకు ఉపయోగమునకు కూర మొక్కలను దేవుడు మొలిపించాడు. స్తోత్రం. నేను కక్కల మొక్కలు తినొద్దని అన్నగాని వారానికి తినండి. మేము అసలు మొత్తానికే మానేసి బ్రాహ్మణ్ అయిపోయాను నేను. దేవుని స్తోత్రం కలుగుతుంది అమ్మగారి దయ వల్ల. ఎప్పుడైనా మీ ఇళ్ళకి పిలిచినప్పుడు అప్పుడు మేము కక్క మొక్కలు తింటాం తప్ప మా ఇంట్లో ఎప్పుడు కూర మొక్కలే. నిజంగా నాకు కూడా చాలా సంతోషం అవుతూ ఉంటుంది. ఎలా మానేసానబ్బా, అసలు ఉండలేకపోయేవాడిని కదా నేను. నిజమే, అది అలాగా మార్పు చేసుకుంటా వచ్చేస్తాము. నిజంగా ఈ ఆహారం ఎందుకు చెప్తానంటే, వారానికి మనము పప్పు దినుసులు తినాలి, కూర మొక్కలు తినాలి, 1-2 సార్లు మాంసం ముక్కలు కూడా మనం తినాలి. ఇది మన శరీరానికి మంచిది. దేవుడు ఎంతో చక్కగా రాయించి పెట్టాడు. మనుషుల నరుల ఉపయోగం నాకు దేవుడు కూర మొక్కలను మొలిపిస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా కొద్ది మాటను చూడండి, 15వ మాట. భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసమును, వారికి మొగములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరుచు ఆహారమును. స్తోత్రం. భూమిలో నుండి దేవుడు ఏం పుట్టిస్తున్నాడో? ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుంచి వస్తుంది. ఆహారము భూమిలో నుండి వస్తుంది. భూమి తన ఫలమునిస్తుంది. ఎవరి దయ వల్ల? హల్లెలూయా. దేవుడు మొలిపిస్తున్నాడు, దేవుడు పుట్టిస్తున్నాడు ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షరసమును. మనం తాగమనుకోండి, ఇక్కడ ద్రాక్షరసం మనకు సరిగా ఉండదు, కానీ ఆ ప్రాంతాల్లో ఉంటుంది. కానీ మొగములకు మెరుగునిచ్చు తైలములు, భూమి నుండి పుట్టుతున్న ఆహారము ముఖమునకు మెరుగునిచ్చి. మనం ఎన్ని రాసేస్తామో పొద్దున్నే లేచి సురత్నం చేయమని క్రీములు మే క్రీములు, క్రీములు మే క్రీములు, క్రీములు మే క్రీములు రాసేసి ఓ తెగ మెరుపు వచ్చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. మెరుగు వచ్చేయటానికి దేవుడు కూడా తైలములు పెట్టాడు. ఏంటా తైలము తెలుసా? కొబ్బరి నూనె. ఒకసారి రాసి చూచారా? చూడరు. అబ్బే చిచ్చి, కొబ్బరి నూనె ఏమి రాస్తామంటే తలకే రాయమ్మలో, తలకే రాయమ్మను, మొహానికే రాస్తాం మనం. తైలము. నిజమే, దేవుడు మొగములకు మెరుపునిచ్చేటువంటి తైలం. జాగ్రత్త, మనము శరీర అందము కొరకు ప్రయత్నాలు చేయకండి. గోరింటాకులు, లేకపోతే గోల్డ్ రంగులు, క్రీములు, క్లిప్పులు, ఇంకా ఏ రకరకాల తిప్పలు పడుతూ ఉంటారు జనాలు. జాగ్రత్త, యవనస్తులారా, ఆడపిల్లలారా, మగపిల్లలారా, ప్రతి ఒక్కరు కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాడో కటింగ్ చేయించుకుని. ఆయన మొన్నటిదాకా చూడలేకపోయాము ఆయన్ని. బాగున్నాడు కదా, స్తోత్రం చెప్పండి. జుట్టు ఎర్రగా పూసుకోవటం, డిప్ప కటింగ్ చేయించుకోవటం, ఇటంతా గొరిగించేసుకుని పైనేమో కూరదాకా దబ్బిడిచ్చినట్టు. అస్సలు వద్దు, అలాంటి అస్సలు వద్దమ్మా, అస్సలు వద్దు. నిన్ను చూడగా నువ్వు క్రైస్తవుడు అని తెలియాలి. నిన్ను చూడగా అనేక మందికి ఏమని తెలియాలంటే దేవుడు భక్తుడు అంటే తెలియాలి. శుభ్రం డిప్ప కటింగ్ కొట్టేసుకుని శుభ్రంగా పక్కన గొరిగించేసుకుని, లేదా ఇక్కడ 4 నొత్తలు ఎట్టేసుకుని వాళ్ళ అమ్మ నెత్తి మీద కూరదాకిచ్చి మొట్టెత్తే 3 కుట్లట్టట్టు ఇలాగ చాలామంది చేస్తున్నారు కదా. అలాంటివి వద్దు. దేవుడు నీకు సహజమైన అందాన్ని ఇచ్చాడు, అందాన్ని కాపాడుకోండి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మీకు దొరికిన వాటితోతే మీ అందంగా కనపడడానికి ప్రయత్నం చేయండి. లేనిపోని మెరుగులొద్దు. ఒక ఆవిడ పేరుల లవ్లీ రాసేసుకుని, పేరుల లవ్లీ బాగా రాసేసుకుందంటండి. రాసేసుకుని పల్లోకి వెళ్ళిందంట.
పేరులో ఓన్లీ రాసుకుని పనికి వెళ్ళిందంట. ఏ పనికి? పెద్ద పెద్దది ఆఫీసర్ అమ్మ ఏం కాదు ఆవిడ. ఎక్కడికి వెళ్ళిందంట? ఇది ఏటంటారు వాటిని, ఉడుపులు ఉండడానికి వెళ్ళిందంట. ఏం రాసుకుని? ఆ పేరులోలి రాసుకుని. తీరా పేరులోని రాసుకుని ఉడుపులకి వెళ్తే మధ్యాహ్నానికి ఎండకి చెమటకి మొత్తం అంతా కలగలిపి అయిపోయిందంట. అప్పుడు ఏం చేసిందంటే ఆ నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్లు దగ్గరికి వెళ్ళి మొహం కడుక్కుని అన్నం తిందామని చెప్పేసి ఇలా నీళ్లు తీసుకుని మొహం కడుక్కుందండి. అసలే ఆడు ఆ పంటకు మందు కొట్టుంటాడు, ఆ మందు నీళ్ళు కూడా అందులో కలిసిపోయాయి. ఈ చెమట, దాంతోపాటు ఈ నీళ్ళు, ఈ క్రీము, ఆ కడుక్కున్నటువంటి దాంతో వచ్చినటువంటి అంతే కలిపండి బొబ్బలెక్కిపోయింది మొహాన్ని. బొబ్బలెక్కిపోయి మీరు చెప్తే నమ్మరు, ఆ మనిషి ఎలా తయారైంది తెలుసా అండి? మొహం కాలిపోయినట్టు స్టైలు. ఇప్పుడు వెళ్ళిపోయింది స్టైలు మొత్తం హాస్పిటల్కి వెళ్ళిపోయి 2 నెలలు ట్రీట్మెంట్ చేసుకుంటే మొహం అంతా నల్లగా అయిపోయింది. ఎందుకో తెలుసా? ఈ రియాక్షన్ వచ్చేసి మొహం అంతా ఏమైపోయింది తెలుసా? బొబ్బలు వచ్చేసి ఆ బొబ్బలు ఆరే వరకు ఆగిన తర్వాత చూస్తే నల్లటి దెబ్బలా తయారయ్యింది మొహం అంతా. ఏమో అందం తెగ రాసేసి రెగ పూసేసి వద్దొద్దు. మంగళ షాప్ దగ్గరికి వెళ్దామంటే భయం వేస్తుంది నాకు. ఎందుకంటే ఆడు 300 అడుగుతాడు. నేను అన్నాను, అమ్మ ఈ గడ్డ వద్దమ్మాయికి తీసేస్తాను. ఎందుకొరకంటే ఆడికి 300 నేను చదివించలేకపోతున్నాను. ఆడికి 300 చదివిస్తే కానీ నన్ను రూపులోని తీసుకురావట్లేదాడు. అక్కర్లేదని తీసి పడేయాను. ఏసు రక్తం చేయవల్లెలుయ్య. ఇప్పుడు నాకు నేనే మంగళోడు అయిపోయినా ఇంట్లో. మెరుగునిచ్చేటువంటి వాటి కోసం దేవుడు అన్నీ పెట్టాడు మన జీవితాల్లో. ఎవరైనా ఈ రోజుల్లో కుంకుడుకాయలతో స్నానం చేస్తున్నారా? చేయరు. షాంపూలు కావాలి మనకి. కుంకుడుకాయలతో చేయరు ఎవరు. కొంత సున్నిపిండి ఎట్టుకుంటారా? నేను ఎట్టుకుంటానులేండి అప్పుడప్పుడు. ఎందుకంటే మంచిది, మెరుగునిచ్చేటువంటి వాటిని దేవుడు పెట్టాడు మన ఇళ్ళల్లో. తలస్నానం చేసినప్పుడు కొబ్బరి నూనె రాసుకుని తలస్నానం చేయండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. షాంపూతో చేసినప్పుడు కంటే అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైనా మనం అలా చేయగలుగుతున్నామా? దేవుడిచ్చిన సహజమైన వాటిని వాడుకోగలుగుతున్నామా? అబ్బే కొట్టుకుని అవి పిసుకుని అవన్నీ చేయాలంటే చాలా టైం పడుతుంది కదండి. షాంపూ తీసుకొచ్చే పిండేసుకుని చేసుకోవటం, అందుకే జబ్బులు వచ్చేస్తాయి. అందుకే చాలా రకాలైనటువంటి రోగాల బారిన పడిపోతున్నాం ఈ రోజుల్లో మనం అందరం కూడా. దేవుడు సహజంగా ఇచ్చిన వాటిని మనం పాడు చేసుకుంటున్నాం. దేవుడు భూమి నుండి ఆహారమును, హృదయాన్ని సంతోషపరిచే ద్రాక్షరసమును, అంతేకాదు మొహానికి మెరుగునిచ్చే తైలమును దేవుడు ఏం చేస్తున్నాడంట? భూమి నుండి పుట్టిస్తున్నాడు. స్తోత్రం కలిగినగా. మరి దీన్ని బట్టి మనం దేవునికి ఏం చెప్పాలి చెప్పండి? అబ్బా తండ్రి, నీకు ఎంత గొప్ప దేవుడు నాయన. స్తోత్రం తండ్రి, స్తోత్రం. అన్నం అరగలేదు మనకి. జాగ్రత్త వినండి, అన్నం అరగలేదు. వెంటనే ఎక్కడ పోతాం మనం? ఎక్కడికండి? హాస్పిటల్కి వెళ్ళిపోయి గబగబా ఆడికి చేయి చూపించేసి గబగబా వాళ్ళ మందులు తెచ్చేసుకుంటాం, రాసేసుకుంటాం, పూజ చేసుకుంటాం, వేసేసుకుంటాం మనం అన్నీ. ఒక్క నిమిషం ఆగి మన ఇంట్లో వాము ఉంటుంది, ఆ వాములోని కాస్త ఒక 2 ఉప్పుకొళ్ళు వేసుకుని నవిలితే కాసేపటికి ఏమైపోద్దమ్మా? మరి ఇది ఎవరిచ్చారు? ఉప్పు దేవుడిచ్చింది కదా, వాము దేవుడిచ్చింది కదా, జీలకర్ర నీళ్ళు దేవుడిచ్చింది కదా. స్తోత్రం కలిగిన కాక. నేను చాలా ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే, శుక్రవారం రాత్రి ఆల్రెడీ ప్రేయర్ అయింది. మీరు ఎవరు రాలేదనుకోండి, మీకోసం మేము ప్రార్థన చేసాం. స్తోత్రం. మీరు రాకపోయినా మీకోసం ప్రార్థన చేసామండి. జ్ఞాపకం అందరం కూడా ప్రార్థన చేసాం. అయితే ఆ రాత్రి మేము మా దేవుడమ్మ గారి ఇంట్లో ఉండిపోయాం. గది మాకు ఇచ్చేసారు. మా పాస్టర్ గారు అంటున్నారు, నాకు చాలా నచ్చేసింది, నేను అక్కడే ఉండిపోతాను. చాలా నచ్చేదంటే అక్కడ ఉండిపోతుంటే అది నువ్వు ఉండిపోయి పోతాను. ఆవిడ చాలా సంతోషించింది. చాలా ప్రశాంతంగా ఉంది, మనం ఉండడానికి చాలా గది ఇచ్చేసారు, చాలా బాగుంది అని. ఆ రాత్రి అక్కడే ఉండిపోయాం. పొద్దున్నే లేచిన తర్వాత దేవుడమ్మ గారు వేడినీళ్ళు తాగండి అని ఇచ్చారు. నేను వేడినీళ్ళు అనుకున్నాను, కానీ వేడినీళ్ళు కాదు, జీలకర్ర నీళ్ళు. అప్పుడు నాకు నిజంగా వాకింగ్ గుర్తొచ్చింది. దేవుడు జీలకర్రను కూడా ఆహారముగా దేవుడు మనకు ఇచ్చాడు. ఉదయాన్నే వేడి నీళ్లలో
జీలకర్ర వేసుకుని తాగితే అది మనకు ఆరోగ్యానికి ఎంతో మంచిది. హల్లెలూయా. చాలా సంతోషం. ఇలాగ మనకు సహజంగా మనకు అన్నిటినీ దేవుడు ఇస్తున్నాడు, కానీ ఇచ్చిన వాటిని మనం ఏం చేసుకోవటం లేదు, వాడుకోవటం లేదు. దేవుడిచ్చిన ఆహారాన్ని వాడతలేదు, మనం దేవుడిచ్చిన సదుపాయాలు వాడుకోవట్లేదు, దేవుడిచ్చిన వనరులను వాడుకోవట్లేదు. లేనిపోని వాటిని తెచ్చుకుని మన ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నాం, మన ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నాం. అలా చెయ్యొద్దు. దేవుడిచ్చిన వాటిని వాడుకొని మీరు దేవునిని స్తుతించండి, స్తోత్రం చెప్పండి. మంచిది. దేవునికి ఏం చెప్పాలి? దేవుడు మనకిచ్చిన ఆహారాన్ని బట్టి, దేవుడిచ్చిన సౌకర్యాలను బట్టి ఏం చెప్పాలి? కృతజ్ఞతలు చెప్పాలి. 21వ వచనం చదవండి. నేను 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారము దేవుని చేతిలో నుండి. గట్టిగా స్తోత్రం చెప్పండి అమ్మా. సింహపు పిల్లలు వేట కొరకు గర్జిస్తున్నాయి, కానీ సింహపు పిల్లలు వేటకెళ్ళగలవమ్మా? చెప్పండి అమ్మా. అయ్యా, సింహపిల్లలు వేటకెళ్తాయా? ఎవరు వెళ్తారు? తల్లి వెళ్తుంది. తల్లి సింహము వేటకెళ్తుంది, కానీ వేటాడాలని, ఆహారం సంపాదించాలని, కానీ సింహపిల్లలు ఏం చేస్తున్నాయంట? గర్జిస్తున్నాయి. ఇంకొక మాట ఉంది, తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకోవాలని ఆశపడుతున్నాయి. స్తోత్రం కలిగిన గాక. ఒక సింహానికి ఆహారం దొరికిందంటే అది ఎవరు పెట్టిందని అర్థం? దేవుడు పెట్టింది. సింహపు పిల్లలు గర్జిస్తున్నాయి, సింహపు పిల్లలు దేవునికి మొర్ర పెడుతున్నాయి, సింహపు పిల్లలు దేవుని మీద ఆధారపడుతున్నాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి మీ పిల్లలు ప్రార్థిస్తున్నారా? సింహ పిల్లలు దేవునిని మొర్ర పెడుతున్నాయి, మరి మీ పిల్లలు కూడా దేవుని మొర్ర పెడుతున్నారా? సింహ పిల్లలు దేవుని ఆరాధిస్తున్నాయి, మరి మీరు కూడా దేవుని ఆరాధిస్తూ ఉన్నారా? జాగ్రత్తగానండమ్మా. కుటుంబంలో ప్రతి బిడ్డలు కూడా ఎంతో కొంత దైవభక్తిని కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. దైవభక్తి నేర్పించండి, మందిరానికి పంపించండి. మందిరంలో దేవుని పిల్లలతో పాటు మీ పిల్లలు కూడా ఉండడానికి ప్రయత్నం చేయండి. కారణం ఏంటంటే, మీ బిడ్డలు ఈరోజు ప్రార్థనా పరులైతే రేపొద్దున వారి జీవితం బహు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీ పిల్లలు గనక ఇప్పుడు తప్పిపోతే జీవితంలో సరిచేయడం మరలా ఎవరి వల్ల కాదు. చిన్నతనము నుండి దేవుని మందిరంలో ఎదుగుతున్న పిల్లలు వచ్చే దినాల్లో భవిష్యత్ కాలంలో గొప్పవారు అవుతారు. స్తోత్రం కలిగినగా. గొప్పవారు కావాలని మీకు ఎప్పుడూ లేదా బిడ్డలకు? నేను ఒక పని చేశాను, ఎవరు చేయరది, ఏ సంఘంలోనూ చేయరు, కానీ నేను చేశాను. నేనేం చేశానంటే, ఏ సంఘంలోనైనా రక్షింపబడిన తల్లి తండ్రులు ఇద్దరికే కవర్లు ఇస్తారు. కొన్ని సంఘాల్లో అయితే ఒకరికే ఇస్తారు. కుటుంబానికి ఒకటే కవరు, కుటుంబానికి ఒకే కవర్ ఇస్తారు, ఇంకా ఎవరికి ఇవ్వరు. నేను భార్య భర్తలు ఇద్దరికి ఇచ్చాను. తర్వాత చెప్పాను, పిల్లలకు కూడా, పిల్లల పేరున కూడా కవర్లు రాయండి. వాటిని కూడా మీ బిడ్డలు దేవునికి ఇచ్చేటట్టుగా ఏర్పాటు చేయండి. ఇప్పుడు మన జీవితంలో చాలామందికి కోపం వస్తుంది ఈ మాట. మేము ఇస్తున్నాం కదా, సరిపోదా? మా పిల్లల దగ్గర నుంచి కూడా కావాలా? వాళ్ళు కూడా దేవునికి ఇవ్వాలా? అంటే ఇవ్వాలి. స్తోత్రం చెప్పండి. వాళ్ళు కూడా దేవునికి ఇవ్వాలి. ఇప్పుడు పిల్లల కోసం ఎన్ని ఖర్చు పెడతాం చెప్పండి అమ్మ, జాగ్రత్త వినండి. పిల్లల కోసం ఎన్ని ఖర్చు పెడతాం? పిల్లలకు ఒక 1000 రూపాయలు ఇచ్చి బట్టలు కొనుక్కోమంటాం అంటామానమ్మా. పిల్లలకి ఒక 100 రూపాయలు ఇచ్చి సినిమాకి వెళ్ళి బాబు అంట. పిల్లలకి ఏది కావాలితే అది మనం ఇస్తాం, కానీ బాబు ఇదిగో ఈ యొక్క 500 కవర్లో పెట్టి దేవునికి అని అంటామా? అమ్మా, సినిమాకి వెళ్ళమని 100 రూపాయలు ఇస్తున్నాము, పిక్నిక్కి వెళ్ళమని ఇస్తున్నాము, ఆఖరి తీర్థాలకు వెళ్ళమని కూడా ఒక 500 చేతులు పెడుతున్నాం మనం. కానీ దేవునికి ఇవ్వమని ఏనాడైనా నీ పిల్లల చేతికి నువ్వు కానుక ఇచ్చావా? ఆ కానుకను కవర్లో పెట్టి దేవుని మందిరములో వాటిని పెట్టావా?
అంటే రేపొద్దున నీ పిల్లలు బాగుపడాలనే ఆశ మీకు లేదా? అంటే రేపొద్దున నీ పిల్లలు అడుక్కునేవారిగా ఉండాలని ఆశపడుతున్నావా? ఇచ్చేవారిగా ఉండాలని ఆశపడతలేదా? ఇస్తే దేవుడు మనకి ఇస్తాడు. ఇదిగో సాక్ష్యం చెప్తున్నాను వినండి. ఇగో స్తోత్రం. ఎంతవి చెప్పండి, ఇది ఎంతది అయ్యా? 300 కదా. ఎవరివి? ఎస్, ఎవరివి? ఇంట్లో డబ్బులు లేవండి, ఎతికి తెచ్చాను ఇవి నేను. కారణం ఏంటో తెలుసా? నాది దేవుని మందిరంలోకి వెళ్ళాలి, నా భార్యది దేవుని మందిరంలోకి వెళ్ళాలి, నా కొడుకుది కూడా దేవుని మందిరంలోకి వెళ్ళాలి. ఎందుకో తెలుసా? రేపొద్దున నా కొడుకు అనేక మందికి పెట్టేవాడిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. నా ఆశ ఏంటంటే నాకంటే గొప్పవాడిగా ఉండాలి, నాకంటే ప్రార్థన పరుడిగా ఉండాలి, నాకంటే ధనవంతుడిగా ఉండాలి, అనేక మంది పేదవారి ఆకలి తీర్చేవాడుగా ఉండాలి, అనేక మందికి సహాయం చేసేవాడుగా ఉండాలి. ఆశ ఎప్పటి నుంచి మొదలైంది నాకు? ఆడు పుట్టిన దగ్గర నుంచి మొదలైంది నాకు. స్తోత్రం కలిగినగా. నాకు ఇప్పటి నుంచో మొదలైందంటే, దేవునికి ఇవ్వడం ఇప్పటి నుంచే నేను మొదలుపెట్టానంటే, రేపు పొద్దున్న దేవుడు వాడిని తప్పకుండా ప్రయోజనం చేస్తాడా చేయడా? నమ్మిన వారు స్తోత్రం చేయండి. అమ్మ, నేను ఎప్పుడు ఒక మాట చెప్పేది ఏంటంటే, మన పిల్లలను దేవుని కొరకు పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు మనల్ని ఇప్పుడు పేదవాడిగా వదలడు. ఇప్పుడు స్తోత్రం కలిగిన కాక పేదవాడిగా మాత్రం దేవుడు మనల్ని విడిచిపెట్టడు. ఏమీ లేనివాడిగా దేవుడు మనల్ని విడిచిపెట్టడు. దేవునికి ఇచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో వారిని నడిపించినప్పుడు, దేవుని కొరకు వారిని బ్రతికిస్తున్నప్పుడు, బలపరుస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా వారిని ప్రయోజకులుగా చేస్తాడు. స్తోత్రం కలిగినగా. రేపొద్దున మీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తే, రేపొద్దున మీ బిడ్డలు గొప్పవాళ్ళు అయితే, రేపొద్దున మీ బిడ్డలు ఉన్నత స్థితికి వస్తే ఎంత ఆనందం అండి మనకి. స్తోత్రం చెప్పండి. ఆహా, అప్పుడు ఆ పిల్లోడు ఏమంటాడో తెలుసా? జాగ్రత్త వినండి. రేపొద్దున ప్రయోజనం పొంది గొప్పవాడయ్యి ఉన్నత స్థితికి వచ్చిన నీ కొడుకు తనకు కూడా పెళ్లి చేసినప్పుడు, తనకు కూడా బిడ్డలు పుట్టినప్పుడు నువ్వు ఏ పద్ధతి అయితే నేర్పించావో అదే పద్ధతి తన పిల్లలకు కూడా నేర్పిస్తాడు. ఏ స్థితిలోనైతే తనున్నాడో అదే స్థితికి మరలా దేవుడు వారిని కూడా రప్పిస్తాడు. మా స్వార్థం కొరకు మేము ఎప్పుడు అడగమండి. మా స్వార్థం కొరకు మేము ఏదో డబ్బులు అడుగుతున్నామనేది అది చాలా వట్టి మాట. అది నో. దేవుడు తన సేవకుల్ని ఎలాగైనా మాట్లాడండి పోషిస్తాడు. దేవుడు తన సేవకుల్ని ఎలాగైనా పోషిస్తాడు. నమ్మి ఆయన పనికి వచ్చిన వారిని ఎన్నడూ విడిచిపెట్టాడు. అలనాడు ఒక దైవజనుడైన ఏలియాను దేవుడు కాకులతో పోషించాడు. దేంతోటి? కాకులు భోజనం పెడతాయా? కాకులు భోజనం పెడతాయమ్మా? మన చేతిలో ఏదైనా ఉంటే పట్టుపోతాయి. తబిత వాళ్ళ అబ్బాయికి ఏమన్నా చిన్న పప్పు పెట్టాడు, తినే లోపల వచ్చి ఎత్తుపోతాయి కదా. కానీ కాకుల చేత దేవుడు దైవజనుడైన ఏలియాకి ఏం పెట్టాడు? ఆహారం పెట్టాడు, పెడతాడు. స్తోత్రం చెప్పండి. ఆహారం పెట్టడానికి తప్పకుండా దేవుడు సిద్ధంగా ఉంటాడు. అది మనం దేవుని సన్నిధిలో నేర్చుకోవాలి. మీ బిడ్డలను కూడా సింహపు పిల్లలు ఎలాగైతే కేకలు వేస్తున్నాయో, సింహపు పిల్లలు ఎలాగైతే ప్రార్థన చేస్తున్నాయో, తమ ఆహారమును దేవుని చేతిలో తీసుకోవాలని ఆశపడుతున్నాయో, సింహపు పిల్లల మాదిరిగా మీ పిల్లలు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా, మీ సన్నిధిలో దేవుని సన్నిధిలో ఎదిగేవారిగా మీ బిడ్డలు కూడా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఇంకో మాట కూడా చదువుదామా? యోబు గ్రంథము ఒక చక్కటి మాట ఉంటుంది. 38 అధ్యాయము 41 వచనము. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్రపెట్టునప్పుడు కాకికి ఆహారం ఇచ్చినది ఎవడో? స్తోత్రం చెప్పండి. కాకి బయటికి వెళ్ళిపోతే పిల్లలు ఏం చేస్తున్నాయట? ప్రార్థన చేస్తున్నాయి దేవునికి. సింహం బయటికి వెళ్ళిపోతే సింహం పిల్లలు ఏం చేస్తాయి? తండ్రి సహాయం. సృష్టి ఎంత గొప్పదండి. స్తోత్రం కలిగిన కాక ఈ జ్ఞానం మనకుందా?
సృష్టికి ఉన్న జ్ఞానం మనకుందా? నోరు లేని జీవులకున్న జ్ఞానం మనకుందా? ఆకాశంలో పడుతున్నటువంటి నీటిని నదుల ద్వారా మన్యములో పారి తాగుతున్నటువంటి నీటిని తీసుకొని చెట్ల మీద ఉన్నటువంటి పశువులు లేదా పక్షులు, కింద ఉన్నటువంటి గాడిదలు దేవునికి సునాదము చేస్తున్నాయి. స్తోత్రం. దేవుడు అనేక రకమైనటువంటి గొప్ప కార్యాలు చేస్తున్నాడు. అడవి జంతువులు దేవుని యొక్క చేతిలో ఆహారమును తీసుకోవాలని ఆశపడుతున్నాయి. మరి మనకుందా? 29వ మాట కూడా చదువుకుందాం, చూడండి. నీవు ముఖమును మరుగు చేయగా అవి కలతపడును. 104వ కీర్తన 29వ మాట. నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును. నీవు వాటి ఊపిరి తీయనప్పుడు అవి ప్రాణములు విడిచి మంటిపోలగును. చూసారా, ముఖము మరుగు చేసుకుంటే నోరు లేని జీవులన్నీ ఏమైపోతున్నాయంట? కలత పడిపోతున్నాయి. ప్రభువా, నీవు మాత్రం నీ ముఖాన్ని మరుగు చేయొద్దు, మా ముఖాన్ని చూడకుండా ఉండొద్దు. నీవు చూడకపోతే మాకు జీవితం లేదు, నీవు చూడకపోతే మాకు బ్రతుకు లేదు అని నోరు లేని జీవులన్నీ కూడా దేవుడు తమ వైపు చూడాలని ఆశపడుతున్నాయి. ఈరోజు మనం కూడా నోరు లేని జీవులకు ఉన్నటువంటి ఆతృత, నోరు లేని జీవులకు ఉన్నటువంటి బాధ్యత, నోరు లేని జీవులకు ఉన్నటువంటి ఆసక్తి మనము కూడా దేవుని మీద కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనకు కూడా అటువంటి ఆసక్తి ఉండాలి. నోరున్నది మనకి, కానీ మనం పాటలు పాడతలేదు. చప్పట్లు కొట్టాలని చేతులు ఇచ్చాడు దేవుడు, కానీ కొట్టం మనం. కాళ్ళు చేతులు ఆరోగ్యంగా ఉన్నాయి, కానీ మందిరానికి రాం మనం. కానీ దేవుని సన్నిధిలో మోకారించాలని దేవుని సన్నిధిలో దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు, అయినా మనం చెయ్యం మనం. ఎందుకంటే దేవుడు అన్నీ ఇచ్చినా మనం చేయట్లేదు. కానీ ఏ ఆధిక్యత లేని, నోరు లేని పక్షులు, మృగజీవులు, ఈ లోకంలో ఉన్న సమస్తమైనటువంటి జీవరాశులన్నీ దేవుడు మమ్మల్ని చూడాలని, దేవుడు మమ్మల్ని కనికరించాలని, దేవుడు మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని, దేవా నువ్వు ఆహారం ఇవ్వాలని, దేవా మాకు నీళ్ళు ఇవ్వాలని ఎంతగా పరితపించిపోతున్నాయి దేవుని కోసం. అందుకే చివరగా భక్తుడు ఏమని ముగించాడో ప్రార్థన చేసుకుందాం. 33వ మాట ఒక్కసారి ధ్యానం చేయండి. ఒక్కసారి. నా జీవితకాలం అంతయు నేను యెహోవాకు మొర్ర పెట్టెదను, లేదా కీర్తనలు పాడేదను, నేనున్నంతకాలము నా దేవుని కీర్తించ. స్తోత్రం చెప్పండి. ఆహా, నేనున్నంతకాలము నేను నా దేవుని కీర్తించదను. నా జీవిత కాలమంతయు నేను దేవునికి కీర్తనలు పాడితే. ఎందుకు పాడాలి? నన్ను మనిషిగా నిలబెట్టావు ప్రభువా. స్తోత్రం. నీ భక్తునిగా నిలబెట్టావు, ఆరాధకునిగా నిలబెట్టావు, స్తుతించడానికి నిలబెట్టావు. దేవా, నోరు లేని జీవులే ఇంతగా పరితపించిపోతున్నప్పుడు నేను పరితపించొద్దా? నోరు లేని జీవులే ఇంత ఆసక్తి చూపిస్తున్నప్పుడు నేను ఆసక్తి చూపించొద్దా? ప్రభువా, ఇక నుండి అయినా నేను నీ కొరకు బ్రతుకుతాను, నీ పని నమ్మకంగా చేస్తాను, నీ కొరకు నమ్మకంగా జీవిస్తాను. నీవు నా కట్టి కృపని నాయనా అని దేవుని మీద ఆధారపడుతున్నాయి. మనం కూడా ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము దేవునిని స్తుతించటం మానకూడదు, దేవుని ఆరాధించటం మానకూడదు, దేవుని సన్నిధికి మానేయటం ఎప్పుడు జరగకూడదు, దేవుని యొక్క ఎడల కృతజ్ఞత కలిగి ఉండుట ఎప్పుడు మానకూడదు. ఇది మనకెంతో అవసరం. ఎందుకంటే మనం ఆయన మీదే ప్రాణాలు పెట్టి బ్రతుకుతున్నాం. స్తోత్రం కలుగును గాక. మన జీవితం ముందు కొనసాగుతుందంటే కేవలం ఆయన కృపే. దేవుని మీద మనం ఆధారపడుతున్నాం, దేవుడి మీద మనం జీవిస్తున్నాం. ఆయన లేకపోతే మనకు బ్రతుకు లేదు, ఆయన లేకపోతే మనకు భవిష్యత్తు లేదు. అన్ని విధాలుగా మనం దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు దేవునిని మనం ఎన్నడూ నిర్లక్ష్యము చేయకూడదు. దేవుని మీదే మనము ఆశ నిలుపుకోవాలి, దేవుని మీదే మనం ఆధారపడాలి. అన్ని వేళలా దేవునిని మనం స్తుతించాలి, దేవుని కొరకు మనం నమ్మకంగా జీవించాలి. ఇదే దేవుడు మనల్ని కోరుతున్నాడు. దేవుని ఎడల మనం ఎప్పుడైతే మనం చేయవలసిన పని నమ్మకంగా చేస్తామో అప్పుడు దేవుడు సమస్త కార్యాలలో మనకు విజయాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. తినడానికి ఆహారము, ధరించుకోవటానికి వస్త్రాలు, కుటుంబంలో క్షేమము, మార్గాల్లో క్షేమము, సమస్త దీవెనలు, ఆశీర్వాదాలు దేవుడు మనకు కలుగు చేస్తాడు. ముందు మనం దేవుని పనిలో నమ్మకంగా జీవిద్దాం, ప్రభు కొరకు నమ్మకంగా బ్రతుకుదాం. కనుక ఈ ఆదివారం దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాట అదేదో మానవ స్వరం అనుకోకుండా దైవిక స్వరమని నమ్మి విశ్వాసముంచి ప్రభు మీద ఆధారపడండి.
తప్పక దేవుడు మనలను మన కుటుంబాలను దీవిస్తారు. విశ్వాసములో బలపరచబడండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.